హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. రేపు నేను రేపు కాదు సారీ. ఇవాళ నేను ట్రిప్‌కెళ్తున్నా అన్నమాట. సో, నిన్ననే మంచిగా హెయిర్ వాష్ చేసి, హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకున్నా. ఎందుకంటే నాది కర్లీ హెయిర్ కాబట్టి. అండ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకున్న తర్వాత ఏమైందంటే, నేను అమెజాన్‌లో కర్ల్స్ ఆర్డర్ చేసిన హీట్‌లెస్ కర్ల్స్. సో, అది ట్రై చేద్దామని ట్రై చేసిన. నైట్ అంతా కర్ల్ చేసుకొని పడుకున్నా. మార్నింగ్ లేసి చూస్తే రిజల్ట్ అయితే చాలా బావుంది. సో, హెయిర్ హీట్ లేకుండా అండ్ ఎనీ సెట్టింగ్ అంతా లేకుండా గూడా ఎంత బాగా అనిపిస్తుందంటే, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నైట్ అంతా నేను పెట్టుకొని పడుకున్నందుకు మంచి రిజల్టే వచ్చిందని. ఇప్పుడేంటంటే మనం ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నమాట. సో, దానికోసం నేను తొందరగా ఫ్రెష్ అవ్వాలి. ఫ్లైట్ 11కి. బట్ ముందే వెళ్ళడం గూడా కొంచెం మంచిది గదా! నిన్న మొత్తం పూజ గది నేను క్లీన్ చేసిన. ఎందుకంటే మళ్ళా ట్రిప్ నుండి వచ్చిన తర్వాత మంచిగా అనిపియదు. ఇప్పుడే అంతా క్లీన్ చేసుకొని, పూజ చేసుకొని వెళ్తే మనం వచ్చినంక పీస్‌ఫుల్‌గుంటది. అండ్ దేవుడికి గూడా నేను మంచిగా ప్రేయర్ చేసుకుందాం అనుకుంటున్నా. నా ట్రిప్ మంచిగా సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలి. అండ్ నేను హెల్తీగా, హ్యాపీగా మళ్ళీ రిటర్న్ ఇంటికి తిరిగి రావాలని. నా క్యాబ్ వచ్చేసింది. అయితే నేనేం జేషినా అంటే, ముందు రోజే క్యాబ్ స్కెడ్యూల్ చేసి పెట్టుకున్నా. సో, బై థట్ ఏమైద్దంటే, అది ముందే వచ్చి ఉంటది. మీకు తెలిసిందే గదా! ఎయిర్‌పోర్ట్‌కి క్యాబ్ బుక్ చేస్తే అంత తొందరగా బుక్ అవ్వదు. అండ్ దానికోసం మనం వెయిట్ చేయాలి. ఇవంతా అవాయిడ్ జేయడానికి నేను ముందు రోజే స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటే, వాళ్ళు ఆ టైం వరకు వచ్చేస్తారు. మనల్ని పికప్ చేసుకుంటారు. ఇప్పుడు నేనేసుకున్నది రెడ్ కలర్ డ్రెస్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ మై లగేజ్. నేనెందుకు రెడ్ డ్రెస్ ఏసుకున్నా అంటే, ఇవాళ నేను వెళ్ళే డెస్టినేషన్ హైదరాబాద్ నుంచి మైసూర్‌కి. సో, మైసూర్‌కెళ్ళిన తర్వాత అక్కడ నేను మైసూర్ ప్యాలెస్ విజిట్ చేస్తా. సో, కొంచెం ఆ ప్రిన్సెస్ లుక్ అట్లా కావాలని కొంచెం డార్క్ కలర్ ఏసుకుంటే ఆ ప్యాలెస్‌లో ఫోటోస్ అన్నీ మంచిగొస్తాయి. అందుకే ఇదేసుకున్నా అన్నమాట. దానికి రీజన్ ఇదే. మనం ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ నా ఫ్లైట్ 11కి నేను 8 కల్లా వచ్చేసిన. ఇక్కడ ఏమైందంటే సెక్యూరిటీ గార్డ్ అడిగిండు ఫ్లైట్ టైమింగ్స్ 11 అని చెప్పిన. సో, డిజిటల్‌గా వెళ్లి చేసుకోండి మేడం అక్కడ అని చెప్పిండు. సో, ఇవి కొత్తగా పెట్టిండ్రనమాట. ఎక్కువ క్రౌడ్ రష్ అంతా అవాయిడ్ చేయడానికి ఇక్కడ మన ఫ్లైట్ డీటెయిల్స్ ఇస్తే మనకి స్టిక్కర్స్ వస్తాయి. అంటే మన లగేజ్ కోసం. సో, అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు. ఆయనొచ్చి హెల్ప్ చేస్తున్నాడన్నమాట. ఇది కొత్తగా అప్‌డేట్ చేసిన సిస్టమ్ అనుకుంటా ఎయిర్‌పోర్ట్‌లో. సో, నేనేం జేసినా నా పాత స్టిక్కర్స్ రిమూవ్ చేయలేదు. పాపం ఆయన ఆ పాతయన్ని రిమూవ్ చేసి, ఇంకా కొత్త స్టిక్కర్స్ అన్నీ పెట్టి ఇస్తున్నాడనమాట. సో, దే ఆర్ హెల్పింగ్ ఔట్ పీపుల్ అక్కడ. అందరికీ ఈ కొత్త సిస్టమ్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనం లైన్‌లో అంతసేపు నిల్చోవాల్సిన అవసరం లేదు టికెట్ కోసం. ఇక్కడ లగేజ్ వెయిట్ చెక్ చేసి, ఆ తర్వాత అక్కడ మనకామె డిజిటల్‌గా టికెట్ ఇచ్చేస్తుంది. సో, ఇది చాలా యూజ్‌ఫుల్ అయితది మనకి. ఎక్కువ సేపు వెయిటింగ్ అనేది ఉండదు గాబట్టి, డొమెస్టిక్ ఫ్లైట్‌కి మనం 1 అవర్ ముందొస్తే చాలు. సో, టికెట్స్ అయితే తీసేసుకున్నా. తీసుకొని ఇప్పుడు లోపటికి ఎంటర్ అయినా. ఇప్పుడు నేను మార్నింగే వచ్చిన గాబట్టి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఏ బ్రేక్‌ఫాస్ట్ చేయాలని ఆలోచిస్తే దోస తిందామని ఫిక్స్ అయినా. మంచి రెస్టారెంట్ అక్కడ ప్లేస్ వెతుక్కొని దోస తినేసి ఆ తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం వాష్‌రూమ్‌కెళ్ళినా. హ్యాండ్ వాష్ చేసుకున్నా. ఇక్కడేమైందంటే నేను నా ఇయరింగ్స్ చూసుకున్నా. ఇప్పుడు నాకు నా ఇయరింగ్స్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా. ఇక్కడ నేను చూపిస్తున్న ఇయరింగ్స్ హార్ట్ షేప్‌లో చాలా బావుంటాయి. ఇది మా పెద్దక్క గిఫ్ట్ ఇవ్వాల్సొచ్చింది. ఎందుకంటే ఆమె ఆన్‌లైన్ బిజినెస్ చేస్తది. అప్పుడు నాకివి నచ్చినాయి అని చెప్పిన. సో, పాపం ఆమె ఆర్డర్ చేసేసింది. కానీ నేనింకా దానికి మనీ గూడా పే చేయలే అన్నమాట. సో, ఇగ నీ బర్త్‌డే వస్తుంది కదా స్వీటీ నువ్వే ఉంచుకో అని చెప్పింది. హౌ స్వీట్ కదా తను. అండ్ పాపం అక్కలుంటే ఇంకా చెల్లెళ్ళకి ఇట్లా గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను మంచిగా చాలా ఫోటోస్ దిగిన. ఆహ్, వాష్‌రూమ్‌లో పిక్స్, సెల్ఫీస్ అవన్నీ తీసుకుంటా కొంచెం టైమ్ పాస్ చేసిన. నా ఫ్లైట్ టైమ్ అయితే అయింది. బస్‌లో ఎక్కి కూర్చున్నా. ఈ బస్ ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికెళ్తది. అయితే చూసుకుంటే నా హెయిర్ ఏమో అంతా కర్ల్స్ పోయినట్టు మళ్ళా నార్మల్ కర్లీ హెయిర్ లాగా అనిపిచ్చింది. సో, దీన్ని మనం మంచిగా చేసుకుందాం అనుకున్నా. స్పైస్ జెట్ వాళ్ళది పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఎంత బావుందో గదా! నాకు చాలా ఇష్టం ఫ్లైట్ అంటే. ఇక్కడ నా ఫ్లైట్ ఇది ఇండిగో. అది చూడంగానే నాకు ఎంత కోపమొచ్చిందంటే, చిన్ని ఫ్లైట్ ఫుల్లు కంజెస్టెడ్‌గా ఉంది. అనుకున్నా.
ఎందుకంటే మైసూర్ నుంచి ఒకటే ఫ్లైట్ మనకి. అండ్ నేను చేసుకున్న టికెట్ ఫోర్త్ సీట్ అనమాట. దానికి నేను వెబ్ చెక్ ఇన్ అప్పుడు ఇంకా 400 ఎక్స్‌ట్రా కట్టాను. ముందుంటే కొంచెం మనకి స్పేస్ ఎక్కువొస్తది అది ఇది అని. చూస్తే చిన్న ఫ్లైట్ సేమ్ అందరికి సేమ్ స్పేస్. సో, అది నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ చాలా బావుంటారు గదా! ఆమెయితే మస్తు క్యూట్‌గుంది. నాకైతే చాలా ఇష్టం ఎయిర్ హోస్టెస్. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను నా బెల్ట్ పెట్టేసుకొని, ఆ తర్వాత ఏం చేస్తా అంటే, నా హెయిర్ ఉంది గదా! అదంతా డిస్టర్బ్ అయిపోయిందని నేను ఆల్రెడీ అవి తెచ్చుకున్నా కర్ల్స్‌ది. అది ఇప్పుడు నేను చేసుకుంటా. ఎందుకంటే మైసూర్‌కి మనకి 1 ½ అవర్ టైం పడతదనమాట. 1 అవర్ 40 మినిట్స్. సో, అప్పటి వరకు మనం ఒక 1 అవర్ కర్ల్స్ పెట్టుకున్న అది కొంచెం మంచి లుక్ ఇస్తదని అనిపిచ్చింది. అందుకే ఈ వర్క్ నేను చేద్దామనే అనుకున్నా. ఎందుకంటే నా హెయిర్‌కి కర్ల్స్ అనేవి ఆగదు. నాది కర్లీ హెయిర్ అని నాకు తెలుసు. అది మొత్తం డిస్టర్బ్ అయిపోతదని. సో, ఈ ప్లాన్ నేను ముందే యేసుకొచ్చి ఫస్ట్ కర్ల్స్ చేసేసుకొని పెట్టుకున్నా. చూడండి ఎంత మంచిగా. అంటే నాకు ఏంటిదంటే అస్సలు నాకు బోర్ కొట్టదు. నాకు నేనుంటే సరిపోతదన్నమాట. అన్నీ నాది నేను చేసేసుకుంటా. ఎవరి హెల్ప్ లేకుండా. అండ్ ఇప్పుడు మన ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అయితుంది. ఇప్పుడు స్టార్ట్ అయితుంది. అంటే నేను ముందే కర్ల్స్ అవన్నీ పెట్టేసుకున్నా. సో దట్ నాకు కొంచెం టైం ఉంటది. హెయిర్ గూడా మంచిగా అయితదని. అండ్ నేను నెయిల్ పాలిష్ గూడా పెట్టుకోలేదు. అది గూడా నేను ఫ్లైట్‌లోనే పెట్టుకున్నా. చెప్పినా గదా! నాకస్సలు బోర్ కొట్టదు. నాకు నేనుంటే చాలు. ఇక ఆల్రెడీ ఇగ ఫ్లైట్ దిగే టైం వచ్చింది. చూడండి కొంచెం కర్ల్స్ అట్లా హెయిర్ కొద్దిగా మంచిగా కనిపిస్తుంది గదా! ఇందుకోసమే నేను పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం మైసూర్‌కి. చూడండి పైనుంచి వ్యూ ఫ్లైట్‌లో నుంచి. ఇక్కడ నేను మీకు చెప్పినా గదా! నిన్న ప్యాకింగ్ అప్పుడు నా కలర్ సూట్‌కేస్ ఎవ్వరికుండదు. అందరు చూడండి బ్లాక్, బ్లూ, గ్రే, పింక్ అవి ఉంటాయి గానీ, నా రేడియం గ్రీన్ కలర్ సూట్‌కేస్ ఎవ్వరి దగ్గరుండదు. అందుకే నేను అది తీసుకున్నా. మీరు గూడా ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ వాడండి. సో, మనది ఎక్కడున్నా కనిపిస్తది. అండ్ నాకు ఒక సెలబ్రిటీ కనిపిచ్చిండు. ఆ సెలబ్రిటీ ఎనకాల ఎళ్ళిండు. అదెవరో చూసి నాకు కామెంట్ చేయండి. మళ్ళా మీరు బ్యాక్‌కెళ్ళి చూసి, ఇది నా సూట్‌కేస్. అండ్ ఇక్కడ నా వెహికల్ వచ్చేసింది. నేను ఇక్కడ నుంచి వెహికల్ బుక్ చేసుకున్నా 5 డేస్ కోసం. ఈటీఓఎస్ మంచిగా వెహికల్ ఉంది. ఇప్పుడు మనము ఫస్ట్ డైరెక్ట్ మైసూర్ ప్యాలెస్‌కెళ్ళిపోతామనమాట. స్టార్ట్ అయిన ఎయిర్‌పోర్ట్ నుంచి. సో, ఇక్కడొచ్చేసింది మైసూర్ ప్యాలెస్. అసలు మైసూర్ ప్యాలెస్ గురించి నేను మీకు చెప్పాలంటే, మైసూర్ ప్యాలెస్ 4 సైడ్స్ 4 టెంపుల్స్ ఉన్నాయి. పెద్ద ప్యాలెస్ చాలా బావుంది. నాకైతే సూపర్‌గా నచ్చింది. ఇక్కడొచ్చినంక నేనేం జేసినంటే, ఈ వ్లాగ్ మైసూర్ ప్యాలెస్‌ది నేను ఇంకో వ్లాగ్ చేశా. దీంట్లోనే మొత్తం చెప్పడం మనకి కుదరదు. సో, అదైతే మెయిన్ గేట్ మైసూర్ ప్యాలెస్‌ది. అక్కడి నుంచి రావాలి. కానీ ఇక్కడ ఇంకా 2 అదర్ గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ నుంచి అలో అనేది ఉంది. వరాహ గేట్ ఒకటి, ఇంకొక గేట్ వేరేది. సో, అది మెయిన్ గేట్. ఇక్కడ నేను ఇది మైసూర్ ప్యాలెస్. మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. మైసూర్ ప్యాలెస్‌ది ఇక్కడ నేనేం జేసినా అంటే, ఇక్కడ నేను గైడ్‌ని తీసుకున్నా. ఎందుకంటే ఎక్కడ గైడ్ ఉన్నా నేను పక్కా గైడే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే మనకి కొన్ని విషయాలు తెలీదు. ఎంత డబ్బులైనా పర్లేదు. ఫస్ట్ గైడ్‌ని తీసుకుంటే ఎంతో డబ్బు ఖర్చు చేస్తాం. వాళ్ళొక 500 ఎంతో కొంచెం ఎక్స్‌ట్రా అయితది అంతే. కానీ గైడ్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే, వాళ్ళు మనకంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ వాళ్ళకి తెలుసు ఎక్కడ ఫోటో తీయాలి, ఏ లొకేషన్‌లో ఫోటో తీయాలని వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఫోటో తీస్తారు. వాళ్ళు చాలా మందికి తీసుంటారు. వాళ్ళైతే పక్కా నాకైతే వాళ్ళ మీద 1000% నమ్మకం ఉంటది. ఈయనే గైడ్. అన్నీ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. బట్ అతను హిందీలోనే ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఏది కంఫర్టబుల్ అంటే ఆయన హిందీలో మంచిగా కంఫర్టబుల్ అంట. మీకు అర్థమైతదా అంటే యెస్ అని చెప్పిన. హిందీలో మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసిండాయనే. అండ్ గైడ్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు మంచిగా పిక్చర్స్ మంచిగా క్లిక్ చేస్తారు. అస్సలు ఇంకా నో కంప్లెయింట్స్ అనమాట. అందుకే నేను ఖచ్చితంగా గైడే ప్రిఫర్ చేస్తా. ఈ మైసూర్ ప్యాలెస్‌ది ఫుల్ వ్లాగ్ నేను వేరే వీడియో చేస్తా. అది అక్కడ చూడండి. వచ్చిన సోహో బొటిక్ హోటల్ అని చాలా బావుంది. మనం 1 డే స్టేకయితే అది ఓకే. అక్కడ నేను చెక్ ఇన్ అయిపోయినా. లగేజ్ తీసుకెళ్తున్నాడు. నాకక్కడ వర్కర్. తీసుకెళ్ళి రూమ్‌కి తీసుకొనొచ్చేసిండు. సో, ఇప్పుడు నేను రూమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నా. సో, నా రూమ్ ఎట్లుందో ఫస్ట్ చూసేయండి.
ఇది లోపట రూమ్ ఎంటర్ అవ్వంగానే మనకి ఇక్కడ సైడ్‌కి లగేజ్ పెట్టుకోవడానికుంది. అండ్ ఇక్కడ పెద్ద మిర్రర్ ఉంది. ఐ లవ్ మిర్రర్స్. సో, ఎప్పుడైనా మనం మిర్రర్‌లో చూసుకోవచ్చు కదా! దాని పక్కనే ఇక్కడ కాఫీ చేసుకోవడానికి అండ్ కెటిల్ ఉంది. ఇక్కడ కబోర్డ్ ఉంది. మనం లాకర్ ఒకటి ఇచ్చిండు. సో, మన వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే లాకర్‌లో పెట్టుకోవచ్చు. లాకేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మిర్రర్ నుంచి అయిపోయిన తర్వాత ఇక్కడ మంచి సీనరీ అదొకటి పెట్టిండు. బెడ్ అయితే ఓకే. కింగ్ సైజ్ బెడ్. అక్కడ ఒక టేబుల్ అండ్ టీవీ అవన్నున్నాయి. అండ్ దీని అపోజిట్‌గా నా ఫేవరెట్ మిర్రర్ ఉందన్నమాట. ఇక్కడ ఒక పెద్ద విండో అండ్ దిస్ ఇస్ వాష్‌రూమ్. వాష్‌రూమ్ అయితే నీట్‌గా మంచిగుంది. షవర్ జెల్ ఇచ్చిండు, షాంపూ జెల్ ఇచ్చిండు అండ్ ఎవ్రీథింగ్ ఓకే. మంచి హెయిర్ డ్రైయర్ గూడా ఉంది. సో, ఇట్స్ సూపర్ అన్నమాట. సూపర్ కూల్, క్లీన్, నీట్ అండ్ వాష్‌రూమ్ మనకి. మంచిగుంది ఈ హోటల్. ఎవరైనా మైసూర్‌లో స్టే చేయాలంటే ఈ హోటల్‌లో అయితే స్టే చేయొచ్చు. సోహో బొటిక్ హోటల్. హాయ్ ఆల్, నేను ఇవాళ ఎక్కడున్నా అంటే మైసూర్లో ఉన్నా. బేసిక్గా ఊటీ ట్రిప్ వెళ్దామని అనుకున్నా నేను. సో దానికి ప్లాన్ నేనే చేసుకుందాము. ప్రతిసారి ఏజెంట్ త్రూ వెళ్ళడం అట్లా చేసేదాన్ని అన్నమాట. బట్ ఈసారి నేను ఏమనుకున్నా అంటే నేనే ప్లాన్ చేసుకొని వెళ్ళాలని అనుకున్నా. సో ఫస్ట్ నేను ఇది బుక్ చేసింది అయితే సెప్టెంబర్లోనే బుక్ చేసుకున్నా. సో అప్పుడు ఏమైంది, మనకి టికెట్స్ అప్పుడే ఓపెన్ అయినాయి హైదరాబాద్ టు మైసూర్. సో అప్పుడు ఒక టికెట్ 4500 ఉండే హైదరాబాద్ టు మైసూర్ ఫ్లైట్ టికెట్. నేను చెప్పేది ఫ్లైట్ గురించి మాట్లాడుతున్నా. సో అప్పుడే బుక్ చేసుకున్నా ఫస్ట్ 21 టు 25 రోజు. సో హైదరాబాద్ టు మైసూర్ 21st, మళ్ళా మైసూర్ నుంచి హైదరాబాద్కి 25th రోజు బుక్ చేసుకున్నా. సో ఇక్కడ ఏమైందంటే నాకు ఒకటే ఫ్లైట్ ఉంది మన హైదరాబాద్ నుంచి మైసూర్కి. అది కూడా వెళ్ళేటప్పుడు అంటే హైదరాబాద్ నుంచి మైసూర్కి 11కి ఉంది. సో అది ఇక్కడ 1కి వచ్చేస్తుంది. మళ్ళీ మైసూర్ నుంచి హైదరాబాద్కి 1కి ఉంది ఫ్లైట్. సో అక్కడ మనం 3కి దిగుతాం. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే 5 days వెళ్దామని అనుకున్నా. ఫస్ట్ చిక్మంగళూరు, ఊటీ, కున్నూర్ ఇటు వస్తే అన్నీ కవర్ చేసుకొని వెళ్దాం అనుకున్నా. బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చేసింది బెంగళూరు అన్నమాట. ఆమె చెప్పింది లైక్ వద్దు, ఒక్కసారి ఇవన్నీ నువ్వు చూడాల్సిన అవసరం లేదు, అన్నీ సేమే ఉంటాయి, హిల్ స్టేషన్సే కాబట్టి ఏదైనా ఒక ప్లేస్ ఫస్ట్ టైం నువ్వు చూడలేదు కాబట్టి ఒక ప్లేస్ చూడు, అది సరిపోతుంది నీకు అన్నది. సో అట్లా నేను ఓకే ఊటీ అని అనుకొని మంచిగా ఫస్ట్ మైసూర్లో ఎలాగైనా మనం దిగుతాం కాబట్టి మైసూర్ ప్యాలెస్ చూద్దాము. ఆ నెక్స్ట్ తర్వాత ఊటీ ఒక 3 days సరిపోతాయి. ఆ తర్వాత వద్దాం అన్నట్టు 5 days పెట్టుకున్నా. సో 21st నేను మైసూర్కి వస్తే 22nd, 23rd, 24 3 days ఊటీ అండ్ 25th రిటర్న్ అని అనుకున్నా. సో 21st రోజు నేను అక్కడ మన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఊటీ లైక్ మైసూర్ ఫ్లైట్ తీసుకొని ఇప్పుడు మైసూర్కి వచ్చి నేను మైసూర్ ప్యాలెస్ చూసి, అండ్ నాకు ఎంతో టైం పట్టలేదు. మనకి యూట్యూబ్లో చెప్తారు మైసూర్ ప్యాలెస్ గురించి లైక్ 3 hours, 4 hours, 5 hours పడుతుందని. అసలు అంతేం పట్టదు, 1 hour పడుతుంది అన్నమాట. సో అక్కడే నాకు లాస్ అయింది. సో దానివల్ల అక్కడ టైం ఎక్కువైపోతుందేమో, మళ్ళీ నేను అలసిపోతా, మళ్ళీ ఇదే రోజు నేను ఊటీకి ఎందుకు వెళ్ళాలి అనేసి నేను అనుకొని దానివల్ల వెళ్ళకుండా ఈరోజు ఇక్కడ బుక్ చేసుకున్నా హోటల్ మైసూర్లో. సో అది లాస్ అన్నమాట. ఇప్పుడు హాఫ్ డే మొత్తం నేను ఇప్పుడు ఖాళీగానే. అండ్ దీనివల్ల నాకేమైందంటే నెక్స్ట్ డే ఊటీకి వెళ్ళాలి కదా, ఊటీకి వెళ్ళేటప్పుడు బందీపూర్ నేషనల్ ఫారెస్ట్ దారిలోనే ఉంటుంది, అది విజిట్ చేయాలన్నమాట. సో దానికి ఏంటంటే సఫారీ పక్కా వెళ్ళాలి. మార్నింగ్ 6:30 to 7:45 ఒకటి ఉంది, ఇంకొకటి 8 to 9:35 వరకు ఒక సఫారీ. ఇవి 2 ఉన్నాయి. మళ్ళీ మధ్యాహ్నం 2:30కి టు 3:45, 4:30 to 5 ఏదో ఈ టైమింగ్స్ 4 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం మార్నింగ్ చూడాలంటే నేను 6:30 or 7:30 ఇవి రెండింటికి వెళ్ళాలి. సో ఆన్లైన్లో బుక్ చేసుకుందామని ఆన్లైన్లో బుక్ చేసిన, అప్పుడు ఏమైందంటే 7:30 స్లాట్స్ అన్నీ అయిపోయినాయి. సో చచ్చినట్టు ఇప్పుడు 6కే వెళ్ళాలన్నమాట. సో అదొక మైనస్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ మైసూర్లో ఒక రూమ్ బుక్ చేసుకున్నా, అది వేస్ట్ అయిపోయినట్టే అయిపోయింది నాకు. బికాజ్ నేను రేపు మార్నింగ్ 4కే లేచి బందీపూర్ నేషనల్ పార్క్కి రీచ్ అవ్వాలి.
సో ఇదంతా మెస్ అయిపోయింది అనమాట. నాలాగా మీరు ఎవరు మిస్టేక్ చేయకండి. ఇఫ్ సపోజ్ మీరు కూడా మైసూర్ టు మైసూర్ త్రూ ఊటీకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఒకవేళ ఫ్లైట్ ఆర్ ట్రైన్ మీరు మధ్యాహ్నం దిగినా డైరెక్ట్ మనం మైసూర్ ప్యాలెస్ 1 అవర్ చూసుకోవచ్చు. అక్కడ నుంచి డైరెక్ట్ ఊటీకి వెళ్ళిపోండి. ఊటీకి వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి విజిట్ చేసుకోండి. నెక్స్ట్ డే ఊటీ సైట్ సీయింగ్ ఆర్ ఊటీ టు కున్నూరు అది చూసుకోవచ్చు. సో ఇలాంటి మిస్టేక్స్ మీరెవరు చేయొద్దు నాలా. కానీ ఈ వీడియో మీకోసం చేస్తున్నా. అండ్ ఐ అప్డేట్ రేపేమవుతుంది అనేది, రేపేం చేస్తా అనేది. సో ఈ వీడియో ఇక్కడికి ఫినిష్ అన్నమాట. బాయ్.